గజ్వేల్ నియోజకవర్గంలోని కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రైతు చిన్రాజు సత్తయ్య ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కుమారుడు నవీన్ స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు పెద్దోళ్ల సాయిలు ప్రమాదవశాత్తు కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన కుమారుడు అజయ్ కూడా బీటెక్ చదువుతున్నాడు. అయితే తండ్రులు లేకపోవడంతో ఫీజులు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆ గ్రామానికి చెందిన కొందరు పార్టీ నాయకులు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వారిని చేరదీయడంతో పాటు ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులకు సరిపోయే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కష్టపడి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేసీఆర్ వారిని దీవించారు. ఏదైనా డబ్బుల సమస్య వస్తే తన దృష్టికి తీసుకురండి అని భరోసా ఇచ్చారు. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి ఆదరించి ఆర్థికంగా ఆదుకుని తమ పిల్లల చదువు భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్కి పిల్లల తల్లులు చేతులెత్తి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. తమ చదువు కోసం కేసీఆర్ ఆర్థిక సాయం చేయడం పట్ల విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.